కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతి గ్రామానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామన్నారు. బస్వాపూర్లో మొక్కలు నాటారు కేసీఆర్. మొక్కలు నాటడమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. 40,000 కంటే తక్కువ మొక్కలు బతికితే ఆ ఊరు సర్పంచ్ రిజైన్ చేయాలనే రూల్ పెట్టుకుందామన్నారు. పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించొచ్చన్నారు ముఖ్యమంత్రి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మనందరం ఒక శపథం తీసుకుందాం. ఎవ్వల ఊర్లో 40,000 కంటే తక్కువ బతుకుతాయో ఆ సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరు రాజీనామా పెట్టాలి. తయారైదామా? కావాలి. నేనేం చెప్పినా నేను ఈ మాట ఒక సర్పంచ్లుగా చెప్తలేను. నేను ఒక మాట చెప్పిన 3 ఏళ్ల లోపు మళ్ళా ఎలక్షన్ల లోపు కృష్ణ నుంచి గోదావరి నుంచి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్లు ఇచ్చి చూపిస్తా. ఇయ్యకపోతే ఓట్లు అడగ మళ్ళా వచ్చే ఎలక్షన్లు అని చెప్పినా లేదా? నేను చెప్పినా కదా. చెప్పకపోతే ఆ మాట నిజం కూడా చేస్తా. జిద్దు పడితేనే ఏ పని కానీ అయితే, అందరం పట్టుబడితేనే అందరం బాగుపడతాం. నేను ఇది కోపంతో చెప్తలేను. బాధ్యత. ఒక పదవికి ఎలక్ట్ అయినప్పుడు ఎవరం ఎందుకోసం ఎలక్ట్ అయినామో ఆ పని చెయ్యాలి. ఎవరు ఏ పదవి ఎత్తుకున్నామో ఆ పని చెయ్యాలి. ఇవాళ మీకు ఎన్ని డబ్బులు కావాలో ఇస్తాను నేను. మీ దగ్గర 121 గ్రామ పంచాయతీలని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇయ్యాలనే మంజూరు చేస్తా ఉన్నా. మీరు మోరి కట్టుకుంటారా, సీసీ రోడ్ వేసుకుంటారా, మీ ఊళ్ళో ఏం చేసుకోవాలో మీరే చేసుకోండి. హుస్నాబాద్ ఇదేంటి మన నగర పంచాయతీ ఉన్నది కదా, దానికి కూడా డబ్బులు కావాలి కదా. 1 కోటి రూపాయలు ఇయ్యాలనే మంజూరు చేస్తున్నా. ఎల్లుండి వరకే మీకు జీవో విడుదల చేసి పంపిస్తా. ఎన్ని కోట్లు కావాలనో నేను మీకు ఇస్తా. హుస్నాబాద్ బాగా వెనుకబడ్డ ప్రాంతం. మిడిమానేరు డ్యాం నుంచి మీ కాలు వస్తా ఉంది. మీ గౌరవ రిజర్వాయర్ కంప్లీట్ అయి బ్రహ్మాండంగా మీకు రాబోయే రోజులలో కొద్ది రోజులని ఏడాది వరకే హుస్నాబాద్ అంతా కూడా పారకం నీళ్లు వస్తా ఉన్నాయి. మహాసముద్రం గండి అని ఉన్నది, దానికి గండి పడ్డది. దానికి అంతా 2-3-4 కోట్ల కంటే ఎక్కువ కాదు. దాన్ని చేసినట్టయితే 15-20 గ్రామాలకు మంచి సదుపాయం అవుతుందని చెప్పిండ్రు. 100% మా లక్ష్మారెడ్డి గారి మాటను గౌరవించి మహాసముద్రం గండికి ఎస్టిమేట్ చేయిస్తాను. దానికి 4 కోట్ల రూపాయలు ఇప్పుడే శాంక్షన్ కూడా నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. అది కూడా 100% ఆ పని కూడా చేయిస్తా, యుద్ధ ప్రాతిపదికన చేయిస్తా అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా.